హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ రాజశేఖర్. ఈరోజు మరి రాజకీయాలలో రసవత్తరంగా సాగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు మరి చూసినట్టయితే బారాసకు బిగ్ షాక్గా చెప్పవచ్చు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు అన్నట్టు, ఎవరు తోడుకున్న బొందలో వారే పెడతారు అన్నట్టు, ఒక వ్యక్తిని మనము మోసం చేస్తే అదే వ్యక్తి మనల్ని మోసం చేస్తాడు. తిన్నింటి వాసాలు లెక్క పెడితే మళ్ళీ మనకే ఇబ్బంది అవుతుంది. ఈ సామెతలను ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ బీఆర్ఎస్కు వర్తించే సామెతలు అన్నట్టు. ఎందుకంటే తాను అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క, అధికారం కోల్పోయి తన పార్టీ నుండి బయటికి వెళ్తున్నప్పుడు ఒక లెక్క అన్నట్టు బీఆర్ఎస్లో ఉన్న నాయకులు మాట్లాడుతున్నారు. కానీ మరి ఆ రోజు కాంగ్రెస్ సిఎల్పిని మొత్తం విలీనం చేసుకున్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడలే కదా. నీకు ఆల్రెడీ అధికారం ఇచ్చిన ప్రజలను నువ్వు, నీకు సరిపడా మెజార్టీ ఉండగా నువ్వు మొత్తం ప్రతిపక్షాన్నే తీసేసి, నీ అహంకారపూరితమైన ధోరణితోటి ప్రతిపక్షాన్ని మొత్తం తీసేసి నువ్వు విలీనం చేసుకున్నావంటే, మరి నీవు నేర్పిన పాఠమే నీకు నిప్పై తగినట్టు ఈరోజు పరిస్థితి ఉంది బీఆర్ఎస్ పార్టీకి. కాబట్టి ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మనము దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకున్నావు, అయిపోయింది. కానీ ఇప్పుడు నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది కేసీఆర్ అండ్ కేటీఆర్ గారు. కాబట్టి మీరు చేసే పనులన్నేమో దొంగని జేబులా జోల గుంజుకున్నట్టు ప్రతి ఒక్కటి అధికారంలో ఉన్నప్పుడు అందరినీ గుంజుకున్నారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత అదే నీకు శాపంగా మారింది. కాబట్టి ఇది నీకు ఖచ్చితంగా కావాల్సిందే. తెలంగాణ పేరు చెప్పి ప్రజలను ఎప్పుడైతే మోసం చేసినావో, అదేవిధంగా తెలంగాణ పేరు చెప్పి దోసుకున్న వాళ్ళు, తెలంగాణ పేరు చెప్పి ఏవైతే కూడబెట్టుకొని ఉన్నారో వారందరికీ ఇది ఒక గొప్ప గుణపాఠము. అధికారంలో ఉన్నప్పుడు నిజాయితీగా పాలించకపోతే అధికారం కోల్పోయిన తర్వాత నీ అసలు రూపం బయటపడుతుంది. త్రిబుల్ షూటరు, డబుల్ షూటరు, రంగనాయకులు అందరూ కూడా అధికారం కింద దూదుబే. కాబట్టి ప్రజలారా గమనించండి, అధికారం ఉన్నప్పుడు ఎన్ని తప్పులు చేసినా కూడా అవి కప్పిపుచ్చుకుంటాడనడానికి ఇది నిదర్శనం. అధికారం పోయిన తర్వాత ఒక్కొక్క తప్పు బయటపడుతుంది. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి. నీతిగా నిజాయితీగా రాజకీయం చేసిన వానికి ఎప్పటికీ రాజకీయ విలువలు ఉంటాయి. ఇక వరంగల్ విషయానికి వస్తే, రాజకీయ ఉద్దండుడు, గురువృద్ధులు మన కడియం శ్రీహరి గారు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గారు మరికొద్ది గంటలలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నాడు. కాబట్టి సంతోషమైన విషయమే, కానీ ఎలక్షన్ ముందు ఈ పని చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక రావడం అనేది కొంత స్వార్థంగానే భావించవచ్చు. ఇకపోతే వరంగల్ ఎంపీ టికెట్ విషయానికి వస్తే, మరి ఇక్కడ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, ఇక్కడ మాదిగ సామాజిక వర్గం ఎక్కువ ఉంది. కాంగ్రెస్లో మిగతా పెద్దపల్లి కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, అక్కడ మరి ఎంపీ సీట్లు ఆల్రెడీ మాలలకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాదిగ సామాజిక వర్గానికి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మరి ఇక్కడ మీరు ఆశించినట్టయితే ఇక్కడ మాదిగ సామాజిక వర్గం నుండి వ్యతిరేకత బాగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి మరి
ముందడుగు వేయవలసిందిగా తెలియజేస్తున్నాము. మరి ఎంత మీరు రాజకీయ ఉద్దండుడైనప్పటికిని ఒకసారి వ్యతిరేకత వచ్చిందనుకోండి, ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా గూడా తట్టుకోవడం చాలా కష్టం. కనుక ఆలోచించి మరి సామాజిక న్యాయానికి సహకరించవలసిందిగా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి గమనించవలసిందిగా. ఇకపోతే మరి సింగపురం ఇందిర గావచ్చు, దుమ్మాటి సాంబయ్య గారు గావచ్చు, అదేవిధంగా పిడమర్తి రవి గారు గావచ్చు, ఇంకా కొంతమంది మరి ఆశావాహులున్నారు. మరి పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు వారు చేదోడు వాదోడుగా ఉండి మరి పార్టీని ముందుకు తీసుకుపోయిన నాయకులు. కనుక అధిష్టానం గూడా వారి గురించి ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. అన్ని విధాలా సహకరించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇది కూడా ఆలోచించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాము. రావడం సంతోషమే. కానీ సామాజిక న్యాయము, సమన్యాయము ఖచ్చితంగా జరగాలి. మరి ఆ సమన్యాయం, సామాజిక న్యాయానికి కూడా మరి మీ రాజకీయ అనుభవము తోడ్పడాలని, అదేవిధంగా ఎంతోమంది నాయకులు కొత్త ఒరవడిగా ఏర్పడుతున్న ఈ సమయంలో మరి ముందుండి నడిపించడానికి, ఆలోచన విధానాలు పెంపొందించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అన్ని విధాలా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి మరి ఏదైనా ఒక టికెట్ ఆశించినప్పుడు దానికి ఎవరెవరైతే ఉంటున్నారో వారి నోట్లో మరి మన్ను కొట్టే ప్రసక్తి లేకుండా అభివృద్ధి పైన దృష్టి పెట్టి మరి గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, వరంగల్ ఓల్డ్ డిస్ట్రిక్ట్ కావచ్చు, సమన్యాయం, సామాజిక న్యాయం జరిగే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాము. మరి ఆ విధంగా ముందుకు కాంగ్రెస్ పార్టీ పోతుందని భావిస్తున్నాము. కాబట్టి మరి స్వార్థపూరితమైన రాజకీయాల కోసం కాకుండా మరి ప్రజల మేలు కోసం రాజకీయాలు చేయాలని ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాము. కాబట్టి గమనించి ప్రజలు కూడా ఆలోచన చేయవలసిందిగా కోరుకుంటున్నాము.